హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు తరుణ్ విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మా విలేజ్లోని గ్రామ దేవత పండగ చేస్తున్నాము. అది ఏ విధంగా చేస్తాం, ఎలా చేస్తాం అనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే ఇప్పుడు గుడి పైన వెళ్తున్నాము. ఎలా చేస్తాం, ఏం చేస్తాం అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా గ్రామ దేవత గుడి ఆ పైన ఉందన్నమాట. అక్కడ మామిడి చెట్ల దగ్గర అక్కడికైతే మేము వెళ్ళబోతున్నాం. ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము. ఈ విధంగా మా గుడి దగ్గరికి అనమాట వెళ్తామన్నమాట. గుడి నుంచి పైనుంచి ఈ తమ్ముళ్ళు వస్తున్నారు. హాయ్ చెప్పండి రా. హాయ్. ఓకే, చిన్న దారులు ఉన్నాయి కదా, ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. మేమైతే వెళ్తున్నాము. ఇది మా విలేజ్ పైన ఉందన్నమాట. మా విలేజ్ పైన ఈ దేవత ఉందన్నమాట. ఈ గుడి ఉంది. కొంచెం అప్పెక్కాలన్నమాట. నడుచుకుంటూ వెళ్తున్నాం చూడండి. ఆల్మోస్ట్గా మొత్తానికైతే పైకి వచ్చేసామన్నమాట. గుడి పైకి వచ్చాము. గుడికైతే ఎంటర్ అయిపోయి గుడి ప్రాంగణం మొత్తం క్లీన్ చేసుకొని తాళ్ళు తీసి తాళ్ళు కట్టేసి తోరణాలు అయితే కట్టేస్తున్నాము. కల్లాపు కూడా మా బామ్మర్ది వేసేస్తున్నాడు చూడండి వీడియోలోని. మామిడి తోరణాలు కట్టడానికి మా బాబాయ్ మామిడి ఆకులు తెంపుతున్నాడు. మా ఊరు పెద్ద మనిషి కూడా కల్లాపేసేస్తున్నారు. పక్కన మంట కూడా ఈ విధంగా పెట్టాము చూడండి. మంట పెడదామనేసి మా బామ్మర్ది అంటే మంట పెట్టాము. మామిడి తోరణాలు ఒక తాళ్ళతో కట్టి ఈ విధంగా వేస్తున్నాము చూడండి. మామిడి తోరణాలు కట్టడానికి ఈ తాళ్ళు రెడీ చేస్తున్నాము. ఈ తాళ్ళు రెడీ చేసి తోరణాలు అనేది కడతాము. మా ఊర్లో నుంచి కొంతమంది మేము ఇక్కడ ఉన్నాం అనమాట. ఇక్కడ కొన్ని క్లీన్ చేసేసి డెకరేషన్ చేస్తున్నాము. కొంతమంది కిందన దారి సెల్పుకుంటూ వీడింగ్ చేసుకుంటూ కిందికి వెళ్ళారనమాట. దారి చేసుకుంటూ వెళ్ళారనమాట కింది. మేము కొంతమంది ఇక్కడ డెకరేషన్ చేస్తున్నాము. మొత్తానికి అయితే గుడి చుట్టూ క్లీన్ చేసేసుకొని తోరణాలు కట్టేసామన్నమాట. కట్టేసి మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి స్నానాలు చేసి మళ్ళీ పైకి వస్తామన్నమాట. అందరు వచ్చాక పూజలు స్టార్ట్ అవుతుంది. ఇంటికి వెళ్ళి అందరం రెడీ చేసి మేము మళ్ళీ అయితే మా గ్రామదేవత గుడికి వచ్చేసామన్నమాట. ఫ్రెండ్స్, పూజలు అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ గుడి ప్రాంగణం మొత్తం ఈ విధంగా ఉంది చూడండి. ఇంకా చాలా మంది వచ్చి పూజలు చేసుకుంటారు. అలాగే వచ్చి దర్శనాలు కూడా చేసుకుంటారు. గుడి ప్రాంగణం పక్కన కూర్చొని ఉన్నారు ఇలాగా చూడండి. ఎంట్రన్స్లో ఉన్న ఈ పెద్ద మామిడి చెట్టు కిందన పెద్ద దేవత ఉంది. ఎర్ర మావులమ్మ తల్లి అన్నమాట. మామిడి చెట్టు భారీ వృక్షము, చాలా పెద్దగా ఉంటుంది. ఈ అమ్మాయి అయితే వాటర్ తీసుకొని పైకి వస్తుంది కష్టపడి. పైకెక్కి రావాలంటే హప్పు కదా. ఈ ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఎర్రమావులమ్మ తల్లి అన్నమాట. ఈ పండగ ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం కూడా పండగ చేస్తూ ఉంటాము. ఒక సంవత్సరం కోడి బలి ఇస్తాము, ఇంకో సంవత్సరం వచ్చేసి మేకను అనేది బలి ఇస్తాం అనమాట ఈ దేవతకి. ఈ పైన మామిడి చెట్టు కింద పోతురాజు దేవుడు. ఈ మామిడి చెట్టు కూడా భారీ వృక్షంతో చాలా పెద్దగా ఉంటుంది. ఈ గ్రామ దేవత పండగ ఊరు వాళ్ళంతా కలిసి చందాలు ఎత్తుకొని ఈ పండగ అనేది మేము చేస్తాము. వేరే వాళ్ళు ఏమైనా మొక్కులుంటే వాళ్ళు కోళ్ళు కానీ మేకలు కానీ మొక్కుబడి ఇవ్వచ్చు. పూజారి గారు అయితే పూజలు చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది కింద ఉన్నది ఎర్రమావులమ్మ తల్లి అనమాట. ఈ చెట్టు అనమాట, ఈ మామిడి చెట్టుది. పైన ఉన్న మామిడి చెట్టు ఏమొచ్చేసి పోతురాజు అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది. ఓకేనా. ఈ పైన ఉన్నది పోతురాజు చెట్టు అనమాట. చూడు ఎంత పెద్దగా ఉందో. పైన చూడండి, ఇవన్నీ మామిడి చెట్టు. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. చూసారా? ఫస్ట్ ఎంట్రన్స్లో ఉన్నది ఎర్రమావులమ్మ తల్లి అనమాట. ఇది మామిడి చెట్టు అనమాట. చూడండి, చాలా పెద్దగా ఉంది. చూడండి, పై దాకా చూపిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా కొబ్బరికాయలు కొట్టేసి దండం అయితే పెట్టుకుంటున్నారు. మేము కూడా ఆ దేవతలకు దండం పెట్టేసుకున్నాము. ఫస్ట్ ఈ దారి ఇలా వచ్చి తర్వాత ఇక్కడ దర్శనాలు చేసి పూజలు చేసుకొని తర్వాత ఇక్కడ పూజలు ముగిశాక ఈ దారిన వెళ్తాం అనమాట. ఇలాగా వెళ్ళే ముందు నేను చూపిస్తాను. నేను ఆ దారి లోపల అలా వెళ్తాము. పూజారి గారు చూడండి, ఈ పూజ మొత్తం చేసేది పూజారి గారు అనమాట. పూజ అయితే ముగిసింది. హారతి అయితే పెడుతున్నారు. హారతి తీసుకొని కిందకైతే వెళ్తాం. ఇప్పుడు హారతి అయితే తీసుకుంటున్నారు. చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఇప్పుడు మేము కింద వైపుకి వెళ్తాం అనమాట. ఫ్రెండ్స్, పూజ అయితే ముగిసింది. అందరు పూజ అయితే చేసేసుకున్నారు, దర్శనాలు చేసేసుకున్నారు. ఇప్పుడు కిందన వైపు వెళ్దాం. కిందన వంట కార్యక్రమాలు చేస్తారు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రూట్ మీద కిందికి వెళ్తాం అనమాట. ఈ రూట్ మీద
అన్నగారు రండి. ఈ విధంగా కిందికి వెళ్తామన్నమాట అందరం కలిసి. పూజ మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా కిందికి వెళ్తామన్నమాట. చూడండి వీళ్ళంతా మా గ్రామ పెద్దలు, చిన్నాలు, పెద్దలు అందరూ అనమాట. హాయ్. ఇప్పుడు గుడి పైనుంచి కిందికి ఈ విధంగా వచ్చేస్తామన్నమాట. ఇలాగ వచ్చేస్తారు, చూస్తున్నారు కదా. ఓకే ఓకే, జాగ్రత్త జాగ్రత్త. ఓకే పదండి మే. ఓకే ఇప్పుడు ఈ దారి మీద ఇలా వెళ్ళాలన్నమాట. చూడు మేమైతే అందరం కలిసి వెళ్తున్నాము, కిందికి వెళ్తున్నాం అనమాట. కిందకి వెళ్ళి సరే మొత్తానికైతే ఈ రోడ్ దగ్గరకు లెఫ్ట్ సైడ్ ఏమో ఊరు ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఊరు వెళ్ళిపోవడానికి. అలాగే ఈ రైట్ సైడ్ తీసుకుంటే రైట్ సైడ్ ఇక్కడ వనభోజనాలు అనమాట. భక్తులంతా ఇక్కడ భోజనం చేసి వెళ్ళాలి. అందుకని రైట్ సైడ్ మనం అయితే వెళ్దాం. రైట్ సైడ్ అయితే మనం అక్కడ వంట కార్యక్రమం జరుగుతుంది. రైట్ సైడ్ తీసుకొని ఈ గడ్డ వైపు వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వంట కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అయితే ఇక్కడికి వచ్చేసాము, ఈ స్పాట్కి అయితే మేము వచ్చేసాము. వంటలు ఏర్పాటు చేస్తారు ఇక్కడే. వంట వండే ప్లేస్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. ఇందులోనే వంట ప్రిపరేషన్కి రెడీ చేస్తున్నారు. ఇవన్నీ కర్రలు అవన్నీ చేస్తున్నారు చూడండి. ఇక్కడ మేక కాల్చడానికమ్మ. ఇక్కడ కోడి కాలుస్తున్నాము. కోడి కాలుస్తున్నారు ఓ పెద్ద ఆయన చూడండి. ఇక్కడ మేక కాల్చడానికి రెడీ చేసాము కర్రలు చూడండి. ఇదేమో వచ్చేసి దేవుని బోనం అంటాము. ఇది బోనం అనమాట, ఇస్తున్నారు. బోనం అనేది ఒక పెద్ద ఆయన ఒక ఆకులో తీసుకున్నారు. ఇలా ఎక్కేస్తున్నాడు ఆకుల గురించి. ఈ ఆకులు అవన్నీ అక్కడ తీసుకెళ్ళాలి. వంట చేసే దగ్గర, అక్కడ వంట కార్యక్రమం అవుతుంది అక్కడ చేసే దగ్గర తీసుకెళ్ళాలి. ఈ కుర్రాడు అయితే చూడు పైకి ఎక్కేసి ఆకులు అయితే తెంపుతున్నాడు చూడండి. జాగ్రత్త జాగ్రత్త. ఇంకో అబ్బాయి చూడు కింద నుంచి ఇలా తెంపుతున్నాడు. చూడు కింద ఈ అబ్బాయి ఇలా తెంపిస్తుంటే చిన్న అబ్బాయి తీసుకుంటున్నాడు. అదిగో ఆయన చెట్టు మీద ఇంకో అబ్బాయి ఉన్నాడు చూడండి. ఇది పెద్ద చెట్టు ఏం కాదు, చిన్న చెట్టే. ఇది చిన్న చెట్టు ఎక్కారు బాబు. ఆ చిన్న చెట్టు దగ్గర తక్కువ ఆకులు ఉండింది. తర్వాత మేము పెద్ద చెట్టుకు కనివేసి వచ్చామన్నమాట. పెద్ద చెట్టుకు వస్తే కోతుల్లాగా ఎక్కిపోతున్నారు చిన్నపిల్లలు చూడండి. పైకి ఎలా ఎక్కేస్తున్నాడు చూడు కోతిలాగా. కొమ్మలు అయితే విరిపి కింద పడేస్తున్నారు. ఈ ఆకుల్లోనే భోజనాలు తింటాము. ఈ ఆకులు అందుకని ఆకులకి అనేది వచ్చామన్నమాట. పైకి ఈ చెట్టు దగ్గరకు వచ్చాము. ఈ ఆకుల్లోనే భోజనాలు తింటామన్నమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఆకులు చూడండి. ఇది చూపిస్తున్నాడు. ఈ బొడ్డాకుల చెట్టు పక్కన పెద్ద పుట్ట అనేది ఉంది. ఆ పుట్ట దగ్గరికి అయితే వెళ్దాం. చాలా పెద్ద పుట్ట అనమాట. మీకు చూపిస్తాను చూడండి. వెళ్తున్నాను అక్కడ. చూడండి ఏ విధంగా ఉందో. చాలా పెద్దగా కనిపిస్తుంది ఈ పుట్ట. చూసారా, చాలా అంటే చాలా పెద్దగా ఉంది చూడండి. ఇది ఆకులు తెంపుతుంటే ఈ పుట్ట కనిపించింది. చాలా పెద్దది ఇది. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద పుట్ట ఇది. ఇదిగోండి చూస్తున్నారా, చూడండి చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఈ పుట్ట మాత్రం చూడండి. అమ్మ చాలా బాగుంది కూడా ఈ పుట్ట చూడడానికి. పెద్ద పుట్ట పక్కనే ఈ పక్కనే చిన్న పుట్ట ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. వెళ్తున్నాను చిన్న పుట్ట దగ్గరికి. ఇదిగోండి ఇది చిన్న పుట్ట. దాని పక్కనే ఆపోజిట్లోనే పక్కనే చిన్న పుట్ట ఉంది. పెద్దదేమో వచ్చేసి అక్కడ ఉందన్నమాట. పెద్దదేమో వచ్చేసి చూస్తున్నారుగా, జూమ్ చేస్తున్నాను, అక్కడ ఉందన్నమాట. అదిగోండి చిన్నదేమో ఇక్కడ ఉంది. ఇది ఆకులు పట్టుకొని మేమైతే వెళ్ళిపోతున్నాము. మేము ఆ వంట దగ్గరికి వెళ్తున్నాము చూడండి. ఇంకో ఇద్దరేమో తర్వాత వస్తామన్నారు. అందుకని మేము ముందు బయలుదేరిపోయాము. చిన్నపిల్లలు వంట అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు. చూడు ఊపి పెట్టేస్తున్నాడు ఆ పొయ్యి మీదకి. మేము ఆకులకి వెళ్ళి వచ్చేలోగానే చికెన్ కొట్టేసి ఇప్పుడు పొయ్యి మీద పెట్టారు. చికెన్ కర్రీ ఈ విధంగా వంట చేసుకుంటాం చూడండి. అన్నీ మిక్స్ చేసి ఒకేసారి వేసుకొని సింపుల్గా వంట చేసేసుకుంటాం అనమాట. ఈ విధంగా చిన్నపిల్లలు అయితే ఇటువైపు కూర్చొని ఎప్పుడు వంట అవుద్దా, ఎప్పుడు తినద్దామా అనేసి చూస్తున్నారు. మొత్తానికైతే వంట అయితే కంప్లీట్ చేసాము. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి వచ్చి ఒక్కొక్కరు తినేసి వెళ్ళిపోతారనమాట. ఇది నాటుకోడి పులుసు, నాటుకోడి పులుసు అనమాట. ఇదిగోండి మొత్తానికి అంతా తినేసారు. ఇది మొత్తం కొంచెమే ఉంది. ఇది చూస్తున్నారు కదా.
ఇదేమో వచ్చి బోనం. ఇదేమో బోనం వైట్ రైస్ అనమాట. చూడండి ఇది న్యాచురల్ గరిటె, చూడండి కర్రతో చేస్తారు. చూపించు, చాలా బాగుంది కదా, బాగుంటుంది, చాలా బాగుంటుంది. వేపకర్రతో అనమాట. ఇదే గరిటె, ఇదిగో కలుపుతున్నాడు మా బామ్మర్ది. చూడండి తమ్ముడైతే వాటర్ తెచ్చేస్తున్నాడు. చూడండి వాటర్ని ఆకులు ఇలా అవుట్ సైడ్ అనేది ఇలా వంట చేసుకొని చూడండి. బామ్మర్ది వడ్డించడానికి రెడీగా ఉన్నాడు. చూడండి అన్నం అయితే వడ్డిస్తున్నాడు. బోనము చూస్తున్నారు కదా, న్యాచురల్ గరిటెతో. చూడండి వేపాకుల గరిటె. నాటుకోడి పులుసు వడ్డిస్తున్నాడు తమ్ముడు, నాటుకోడి పులుసు. మేమైతే ఇప్పుడే భోజనం చేస్తున్నాము. ఈ విధంగా మొత్తానికైతే భోజనాలు ఇంటింటి నుంచి వచ్చి భోజనాలు అయితే తినేసి వెళ్ళిపోయారనమాట. మేము లాస్ట్లో ఉన్నాము. లాస్ట్లోనే మేము తినేసి మేము కూడా బయలుదేరిపోతాము. పండగ ముగించుకొని మేమైతే ఇంటికి వెళ్ళి ఊరు వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. చూడండి మొత్తానికైతే మొత్తం ముగించుకొని వచ్చేస్తున్నాం అనమాట. ఈ విధంగా వస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్ వీడియో మా గ్రామ దేవత పండగ గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.